పోలవరం ఆంధ్రప్రదేశ్కి మోడీ ఇస్తున్నటువంటి గిఫ్ట్. ఎందుకంటే వేల కోట్ల రూపాయలు మామూలుగా భారతదేశ చరిత్రలో ఏ ప్రాజెక్టుకి ఇవ్వనటువంటి ఒక ప్రయారిటీ ఇస్తున్నారు. ఎట్లాగా ఏ ప్రాజెక్టుకైనా పని పూర్తి చేశాక ఇదిగో గోడలు కట్టింది 100 రూపాయలు అయిందంటే 70 రూపాయలు ఇస్తారు. ఆ పైన నెక్స్ట్ కట్టేది పిల్లర్లు వేసారంటే 100 రూపాయలకి 70 రూపాయలు ఇస్తారు. ఇట్లాగా చేసి ఫైనల్గా అంతా పూర్తయ్యాక బిల్లులు ఇస్తారు. కేంద్రదైనా రాష్ట్రదైనా అట్లాగే ఉంటుంది. అలా కాకుండా అడ్వాన్సెస్ ఇచ్చి, అంటే ముందుగా అప్పులు ఇచ్చి, అడ్వాన్స్ ఇచ్చి, అప్పు కూడా కాదు, అడ్వాన్స్ డబ్బులు ఇచ్చి పని పూర్తి చేపిస్తున్నారు. ఎందుకంటే గతంలో రాష్ట్ర ప్రభుత్వం మేము ఎంత ఖర్చు పెట్టాం అంత ఖర్చు పెట్టాం, అది ఇంకా రాలేదు మాకని చెప్పేది. దానికి ఏంటి, వీళ్ళు చివరికి జనాల్ని బస్సులు ఎక్కించి తీసుకెళ్ళింది కూడా తీసుకొచ్చేసి ఇందులో ఖర్చుల్లో రాసేసినటువంటి పరిస్థితి. అట్లాగే పట్టిసీమ బిల్లులు కూడా ఇందులో రాసేసినటువంటి పరిస్థితి. దానివల్ల ఆ బిల్లులు ఆపితే అదిగో చూసారా, కేంద్రం బిల్లులు ఆపేసింది, పోలవరం మోసం చేశాడు మోడీ అని 2018లో తిట్టిపోసినటువంటి పరిస్థితి. ఈ దఫా అట్లా రానియట్లేదు. కంప్లీట్గా పూర్తి బాధ్యత తీసుకుంటోంది. 2705 కోట్లు తాజాగా మరోసారి అడ్వాన్స్ ఇచ్చారు. మొన్న 2500 కోట్లు, అంటే దాదాపు 5200 కోట్లు అడ్వాన్స్ ఇచ్చి పని పూర్తి చేయమంటున్నారు. పనిని వేగంగా పూర్తి చేయించు. మళ్ళీ వీళ్ళేమో 6000 కోట్లు 6500 కోట్లు పోలవరానికి బడ్జెట్లో పెట్టారు. అసలు వీళ్ళకి ఏం సంబంధం? 6500 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు డబ్బులు పెడుతుంది? అది దొంగ లెక్కే కదా. కేంద్రం ఇచ్చేటటువంటి డబ్బులు కేంద్రం డైరెక్ట్గా ఇచ్చుకుంటుంది. అందులో పోలవరానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పెడుతుంది? అంటే కేంద్రం ఖర్చు పెట్టేదాన్ని కూడా రాష్ట్ర లెక్కల్లో రాస్తున్నారా? ఇది తేలాల్సిన అంశం.